విశాఖలో నిరసన గీతం కబ్జాలకివ్వొద్దు ఊతం అంటోంది వైసీపీ. అది కబ్జా భూమి కాదు, విద్యార్థులకు చదువు చెప్పే సంస్థకి రీజనల్ రేటుకు భూములు ఇస్తోంది. తప్పేంటని ప్రశ్నిస్తోంది అధికార పార్టీ. లేదు, ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తాం అని అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విశాఖ గీతం వర్సిటీ భూములపై ఆందోళనలు ఉధృతం చేసింది వైసీపీ. ప్రభుత్వ భూముల్ని గీతంకి ఇవ్వొద్దంటూ యూనివర్సిటీ ముందు నిరసనకు దిగారు వైసీపీ నేతలు. గీతం వర్సిటీ ఆధీనంలో ఉన్న భూములు పరిశీలించేందుకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో యూనివర్సిటీ ముందు వారంతా ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం విశాఖలో భూదోపిడీకి పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని గీతం సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటున్నారు. విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీ బాధ్యత ఉంటే దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరు సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని కొనుక్కోండి. లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవరు వస్తున్నాడు? ఏ పక్కన ఆక్షన్లో పెడితే మొన్న 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి. మాకు అభ్యంతరం లే. ఆ ధనం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. విశాఖలో చంద్రబాబు కుటుంబం వేల కోట్ల భూదోపిడీకి పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఎజెండా నుంచి భూముల క్రమబద్ధీకరణ అంశం తొలగించాలన్నారు. అంటే మీ కుమారుడు తోడలుడు, మీ బామ్మర్ది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నారు. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నారు. అయితే గీతం భూములపై వైసీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూములు ఇతరులకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు. విద్యను అందిస్తోన్న సంస్థకి భూములిస్తే తప్పుబట్టడం సరికాదన్నారు పల్లా. గీతంలో ఉన్నటువంటి భూములు నేను చూశాను. అవి ఎండలుగా గెడ్డ పీలికలు, అలా పీలికలుగా ఉన్నవి. గడ్డ అంటే నా ఉద్దేశం పీలికలుగా ఉన్నటువంటివి, ప్లస్ ఆ ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల ఉన్నటువంటివి. ఒక్క బిట్టు మాత్రమే మెయిన్ రోడ్డుకి కొంచెం చిన్నది ఉంటుంది, అందులో గుడి కట్టేసి ఆల్రెడీ ఉంది. నాకు తెలిసి అది ప్రజలకు అంతగా ఉపయోగపడతాయని నేను అనుకోవట్లేదు. ఇన్స్టిట్యూషన్కి అయితే ఉపయోగపడుతుంది. కనుక నేనైతే మనస్ఫూర్తిగా దానికి మద్దతే పలుకుతాను. అలాగే వాళ్ళ సంస్థలకి ఇవ్వడంలో తప్పలేదనేది నా ఉద్దేశం అండి. అలాగే వాళ్ళు ఫ్రీగా ఏం తీసుకోవట్లేదు కదా, దానికి కూడా ఒక రేట్ వేస్తున్నారు. అప్పుడు రేటు మీద వచ్చినప్పుడు మీరు కావాలంటే మాట్లాడవచ్చు మళ్ళీ, కానీ దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలోచన మంచిది. మరోవైపు పల్లా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గీతంలో ఏమన్నా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? నాకు తెలిసి ఇంజనీరింగ్లో ఈ సంవత్సరం 4 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజు. ఏమ్మా, దాదాపు 4 లక్షల రూపాయలు. అంటే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేయాలంటే ఇక్కడ 20 లక్షల రూపాయలకి వచ్చి పెడితే తప్ప జరగదు. అంటే అది ఫ్రీ సర్వీస్. అది ఎవరికైనా పోనీ ఫ్రీగా ఎంతమందికి ఫ్రీ చదివించామని చెప్పమనండి ఒకరిని. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల క్రమబద్ధీకరణ ఎజెండా తొలగించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అయితే విపక్ష పార్టీది అనవసర రాద్ధాంతమేనంటున్నారు టీడీపీ నేతలు.